హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి సోమవారం రోజు వీడియో అండి. ఇప్పుడైతే శ్రావణ మాసంలో 4 అన్నా లేకపోతే 5 అన్నా సోమవారాలు వస్తాయి. సోమవారం రోజు ఇలాగా శివలింగానికి అభిషేకం, పంచామృతంతో అభిషేకం చేసుకొని 108 మారేడు దళాలు ఎక్కించి ఏదన్నా ఒకటి శివమూట అని వస్తుంది. ప్రతి సోమవారము ఒక సోమవారం బియ్యము, నువ్వులు, పెసర్లు, మళ్ళీ ఇంకొకటి అని దొరుకుతుంది. అవి 4 అయితే లేక ప్రతి ఇయర్ శ్రావణ మాసంలో 5 అన్నా లేకపోతే 4 అన్నా. ఈసారి అయితే 4 సోమవారాలు వచ్చాయి. ఇది వచ్చేసి 2వ వారం అన్నమాట. ఇదైతే పూజ అయితే ఇలాగ కంప్లీట్ చేసుకున్నా. ఇక్కడ టిఫిన్కి వచ్చేసి పిల్లలకు అటుకులు అయితే చేశాను. దాని తర్వాత పూజ చేసేటప్పుడు అయితే కొత్త సారీ కట్టుకొని ఒక లంగా మళ్ళీ బ్లౌజు కొత్త సారీ కట్టుకొని పూజ చేస్తాను. అది అలాగే పూజ కోసం పెట్టేస్తాను. ఇక్కడైతే డ్రెస్ అది చేంజ్ చేసుకొని ఇప్పటికే 2 అయిపోయాయి, ఇంకా 2 ఉన్నాయి. శ్రావణ మాసంలో ప్రతి ఇయర్ ఇలాగే పూజ చేస్తాను నేను. మరి ఈరోజు ఈ సోమవారం నెక్స్ట్ డేనే మళ్ళీ ట్యూస్డే రోజు ప్రదోష పూజ వచ్చింది. 15 డేస్కి ఒకసారి నేను చేస్తాను కదా ప్రదోష పూజ. మళ్ళీ అది కూడా నెక్స్ట్ డేనే సేమ్ పూజలాగానే ఒక శివమూట అనేది ఒకటే ఉండదన్నమాట. సేమ్ అలాగే పంచామృతంతో అభిషేకం చేసుకొని మారేడు దళంతో ఎక్కించి ఇలాగ హారతి ఇచ్చి పూజ చేస్తాను నేను. ఇక్కడైతే పిల్లలకైతే టిఫిన్ అది చేసి ఇచ్చేసాను. నాదైతే నేను మా వారైతే 1 నెల ఉపవాసం ఉంటున్నారు శ్రావణ మాసంలో. నేనైతే సోమవారము శనివారము 2 డేస్ ఒక పూట భోజనం చేసి మళ్ళీ టిఫిన్కి ఏదన్నా సగ్గుబియ్యం అన్నా, ఫ్రూట్స్ అన్నా, ఏదన్నా టీ అలాగైతే తాగేసే పొద్దున్నే. ఇక్కడైతే బట్టలు అవన్నీ ఆరేస్తున్నా. వర్షం పడితే మళ్ళీ కష్టం అవుతుంది. అటు సైడ్ కొంచెం చినుకులే వస్తున్నాయి, అందుకనే ఇక్కడే ఆరేస్తున్న బట్టలు అనేవి. నా వీడియోస్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ మీకు ఏదన్నా నచ్చితే కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలో ఇంకా కర్రీ చేశాను నేను. కీరతోటి కర్రీ కూడా చేయొచ్చు. దీనికి పచ్చిమిర్చి కారం వేస్తే టేస్టీగా ఉంటుంది. ఇది కర్రీ అయితే పోపు పెట్టేశాను. ఇక్కడ సింపుల్గా పల్లీల పొడి వేసి సింపుల్ కర్రీ అయితే చేసేసాను. మళ్ళీ రైస్కి మిల్లెట్ రైస్ వండాను కుక్కర్లో. అవి కొంచెము 2-3 విజిల్స్ వేసిన మళ్ళీ కొంచెం నీళ్ళలాగా ఉంటుంది. తర్వాత కొంచెం ఇంకా మూత తీసిన తర్వాత ఇంకొంచెం అయితే స్టీమ్ అయితే చేస్తున్నా రైస్కి. ఇది వచ్చేసి రైస్ కూడా పెట్టేశాను. ఇది కొంచెం పచ్చిమిర్చితో ఇది పచ్చడి వేస్తే కారం బాగుంటుంది ఈ కర్రీకి టేస్ట్. ఇక్కడైతే నేను ఫ్రూట్ జామకాయ కట్ చేసుకుంటున్నా. మార్నింగ్ అయితే టీ తాగేసాను. మా వారికైతే సగ్గుబియ్యం అలాగా చేసి ఇచ్చా. ఇక్కడైతే నేను ఫ్రూట్ కట్ చేసుకొని తినేస్తున్నాను. ఇంట్లో ఎన్ని ఫ్రూట్లు ఉన్నా ఫ్రూట్ అనేది నాకు అంత ఇష్టం ఉండదు, ఫ్రూట్స్ తినడం అనేది. జామకాయలు, అరటిపండ్లు అలాగ ఒక 2 ఫ్రూట్స్ ఇష్టము. లక్ష్మీ వ్రతం పూజ తర్వాత నేను చాలా సిక్ అయిపోయాను. 2 డేస్ లేవలేకపోయాను అసలు. వంట అవి చేయడము మా పిల్లలే చేశారు. మా వారు మా పిల్లలే చేసుకున్నారు.
2 డేస్ అయితే అస్సలు లేవకపోయాను నేనైతే. అంత ఫీవరిష్గా ఉండింది. మా పాప కొంచెం హెల్ప్ చేసింది. పట్టెప్పుడు చేయకపోయినా సరే ఇలాంటప్పుడు చేస్తేనే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే పర్లేదన్నమాట. ఇప్పుడైతే బాగున్నాను. వీడియోస్ తీస్తే నాకు కొంచెము ఇంకా వర్క్ చేస్తూ ఉంటే కూడా ఏమనిపించదు అన్నమాట. అందుకనే ఈరోజు కెమెరా పట్టుకున్నా, వీడియో తీస్తున్నా. ముందు రోజు మా దగ్గర బోనాలు కూడా జరిగాయి. సండే రోజు ఆ అమ్మవారికి కూడా ఎలాగ లేస్తాను, ఎలాగ వెళ్తాను అనుకున్నాను నేనైతే. అసలు వెళ్ళగలుగుతానా లేదా? ప్రతి ఇయరు చీర, మళ్ళీ ఒకసారి ఒడి బియ్యము, గాజులు, నైవేద్యము, మళ్ళీ ఒక చెంబులో నీళ్ళు, వేపాకు అలాగ తీసుకొని వెళ్తాము ప్రతి ఇయరు. ఈసారి అసలు వెళ్ళగలుగుతానా లేదా అనుకున్నాను, కానీ లేచి మరీ వెళ్ళి పూజ చేసి వచ్చేసాను. అన్నం కర్రీ ఆ రోజు వండేసి వెళ్ళి పూజ చేసి వచ్చి, అమ్మ కూడా కొంచెం టిఫిన్ పంపించింది. ఇక్కడే వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసా. కొంచెం బాగుండింది. ఇప్పుడైతే తగ్గిపోయింది. ఇది వచ్చేసి ఉపవాసానికి, ఇప్పుడు శ్రావణంలో చాలామంది ఉపవాసం ఉంటారు. బగారా రైస్ తోటి బగారా బియ్యం అనేవి దొరుకుతాయి సన్నగా ప్యాకెట్లో. అవి ఒక గిన్నె నిండా నానబెట్టేసేయాలి. అందులో కొన్ని సగ్గుబియ్యం వేయాలి. బగారా రైస్లో కొన్ని సగ్గుబియ్యం వేసి నానబెట్టకూడదు, వేయించాలి. కొంచెం ఆయిల్ లేకుండా వేయించి మిక్సీకి పట్టుకోవాలి. సన్నగా మిక్సీకి పట్టుకొని మళ్ళీ వాటర్ పోసి పేస్ట్ లాగా చేసి పల్చగా ఇలాగా రవ్వ దోశ ఎలాగ వేస్తారో అలాగ వేయాలి. అందులో కావాలనుకుంటే పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి ఇలాగ వేసుకోవాలి. ఒక్క నెల ఉపవాసం అంటే మా వారు కూడా రోజు ఇదే తిని తిని బోర్ అవుతున్నారు. అందుకనే ఎప్పుడు వడలు, ఎప్పుడు ఇలాగ దోశ, ఎప్పుడు టమాటా చట్నీ చేసాము. మొన్న అయితే టమాటాలు పచ్చిమిర్చితోటి చట్నీ చేసి మళ్ళీ బగారా రైస్ చేశాను. అలాగే ఏదో ఒకటి చేస్తున్నా. అంటే కారం, ఉప్పు తినరనమాట. సాయంత్రం ఉప్పు, మళ్ళీ పచ్చిమిర్చి తింటారు దీనికి ఈ శ్రావణ మాసంలో. ఇది వచ్చేసి నైట్కి మండే రోజు ఇలాగ దోశ వేసాను. ఇది చట్నీతో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ పూజ ఈవినింగ్ అనమాట. ఇది వచ్చేసి మారేడుదళం అయితే ఇక్కడైతే వంటకు వచ్చేసి చేశాను. మారేడుదళం అయితే మాకు భలేగా దొరుకుతుంది ఇక్కడ. 108 అష్టోత్తరాలు చదువుకుంటూ సేమ్ పంచామృతంతో అభిషేకం చేసుకొని ఇలాగా ఉన్న పూలతో హారతి ఇచ్చేసి ఇలా పూజ చేసుకున్నాను. ప్రదోష రోజు పొద్దంతా ఉపవాసం ఉండి నైట్ తింటామన్నమాట. 15 డేస్కి ఒకసారి వస్తుంది. పున్నమి ముందు, మళ్ళీ అమావాస్య ముందు రోజు క్యాలెండర్లో అయితే ఉంటుంది అన్నమాట. లక్ష్మీ క్యాలెండర్లో ప్రదోష పూజ అని శివుడికి అభిషేకం చేసుకొని ఒక్క మారేడు దళం ఎక్కించినా చాలంటారు. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.